ముందుగా అనుకున్నట్టే దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అవకాశం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 8 ఓట్లే పడతాయి వాళ్ళ ఎన్డీఏ అభ్యర్థికి. అలాగే తమిళనాడులో చూస్తే ఓవరాల్గా 39లో 5-6 పడతాయి. అంటే ప్లస్ అవి కూడా రాజ్యసభ కూడా కలిపితే 10-12 పడతాయి. ఏఐడిఎంకే వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి. అదే ఆంధ్రప్రదేశ్లో 25కి 25 లోక్సభ అభ్యర్థులు, అదే ఎంపీలు, అలాగే 11 మంది రాజ్యసభ సభ్యులు, టోటల్గా 25 + 11 36 ఓట్లు కూడా ఎన్డీఏకే పడబోతున్నాయి. మొన్ననే చెప్పుకున్నట్టు రాజ్నాథ్ ఫస్ట్ ఈ మీటింగ్ ఎన్డీఏ మీటింగ్ జరగగానే ఫోన్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మా పార్టీలో ఒకసారి చర్చించుకుని చెప్తానన్నారు. ఇవాళ అధికారికంగా చాలా స్ట్రాటజిక్గా బొత్స సత్యనారాయణతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పించారు, మేము మద్దతు ఇస్తాం. నేను ఇంతకుముందే చెప్పాను, వాళ్ళు మొట్టమొదటప్పట్లో సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికాడు. ఆ తర్వాత కూడా ఈ రోజు వరకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు ఏ అభ్యర్థిని పెడితే వాళ్ళకే మద్దతు ఇస్తుంది. అది కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా వైసీపీ. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎందుకు అంటే అక్కడ గెలిచే అవకాశాలు వేరే వాళ్ళకు ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. లేకుండా ఊరికి వాళ్ళు ఎవరో స్ట్రాటజీలో తను భాగస్వాములయ్యి అదేదో జాతీయ రాజకీయాల్ని చక్రాలు తిప్పాలన్నటువంటి ఆలోచన జగన్కి లేదు. కాబట్టి ఆ విధమైన మద్దతు అప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు, ఇప్పుడు బీజేపీకి ఇచ్చారు. ఈ లెక్కన ఒకటి ఎలాగో గెలుస్తారు, వెరీ సింపుల్. టోటల్గా లోక్సభ రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 782. ఇందులో ఎన్డీఏకే లోక్సభలో 293 ఉంది, రాజ్యసభలో 129 ఉంది. అంటే టోటల్గా 422 వచ్చేసింది. 782 422 వచ్చేసాక ఇంకేముంది అక్కడ? అదే ఐఎన్డిఏ కూటమి సభ్యులకు వచ్చేటప్పటికి 330 ఉన్నాయి వాళ్ళకి, రెండు కలిపి లోక్సభ రాజ్యసభ కలిపి. లోక్సభ 234, రాజ్యసభ 96. ఏ కూటమికి చెందిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అందులో ఇప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ఇటు, అక్కడ 7, 11 వీళ్ళే ఉన్నారు 30లో ఈ ఓట్లు. ఈ 11 మంది కూడా పూర్తిగా అటు మద్దతు ఇవ్వబోతున్నారు. తద్వారా ఎన్డీఏకి వచ్చేటప్పటికి ఇప్పుడు రేపు పొద్దున 422కి ఈ 11 కలిపితే 433 ఓట్లు అవుతాయి. అది తేడా.